హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నానండి. ఈ సమ్మర్లో ఎంతో వాటర్ ఫ్రూట్ ఎక్కువగా ఏది ఉండదంటే వాటర్ మిలన్ అనేసి చెప్పుకోవచ్చు అండి. సో వాటర్ మిలన్ ఎక్కువగా తినకుండా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అండి. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా జ్యూస్ చేసి పెట్టేసుకోండి. సింపుల్గా ఎప్పుడు ఫ్రిడ్జ్లో వేసుకుంటే ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగేయచ్చండి. సో ఇప్పుడు వాటర్ మిలన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మొత్తం మనం మిక్సీ బౌల్ నిండా నింపేయకండి, హాఫ్ వరకు నింపేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ నింపినా కూడా మనం మిక్సీ పట్టేసరికి అందులో నుంచి వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి మిక్సీ పై మూత ఇట్లా ప్రెషర్కి ఏమంటారు దూరం అయ్యే అవకాశం ఉండి పైన పడిపోతుందండి. సో అందుకనేసి హాఫ్ వరకే తీసేసుకోండి. హాఫ్ వరకు తీసేసుకున్న దీంట్లోకి అందులోనే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం అండి, షుగర్ నచ్చితే షుగర్ యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదనుకున్న వాళ్ళు ఉత్తగానైనా మిక్సీ పట్టేసి డ్రింక్ చేయొచ్చు. సో హాఫ్ అది తీసుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ కప్ వరకు షుగర్ తీసేసుకున్నానండి. హాఫ్ వరకు వాటర్ మిలన్ తీసేసుకుంటే హాఫ్ కప్ వరకు షుగర్ తీసేసుకున్నాను. ఈ విధంగా షుగర్ యాడ్ చేసిన తర్వాత హాఫ్ కప్పే తీసేసుకోండి, ఎక్కువ తీసేసుకున్న మరీ స్వీట్ అయిపోతుంది. సో హాఫ్ కప్ వరకు తీసేసుకొని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు మరి ఈ మామూలుగా ఈ చిన్న చిన్నవి అవి ఏం లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసి ఇప్పుడు వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసాను. చూడండి మధ్యలో మనకి చిన్న చిన్నగా తగులుతుంటాయి. సీడ్స్ తోటే ఉంచి మిక్సీ పట్టేశానండి. సీడ్స్ వల్ల కూడా క్యాన్సర్ కలర్ అనేవి ఎక్కువ పెరగకుండా ఉంటాయి. సో సీడ్స్ తోటే మిక్సీ పట్టేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా హాఫ్ వరకే తీసేసుకున్నాను నేను. హాఫ్ వరకే దాంట్లో మళ్ళీ హాఫ్ కప్పు వరకే తీసేసుకోండి. షుగర్ వచ్చేసి కూడా అంటే ఒక కప్పు సరిపోతుందండి. మనం వాటర్ మిలన్ జ్యూస్కి సరిపడా కొలతలు అని అంటే హాఫ్కి మిక్సీ జార్లో హాఫ్కి తీసేసుకుంటే హాఫ్ కప్ వరకు షుగర్ తీసేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మిక్సీ పట్టేసాను. చూడండి క్వాంటిటీ అనేది మనకి ఏ విధంగా కనిపిస్తుందో. ఇప్పుడు మనకి వాటర్ కావాలనుకుంటే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ క్వాంటిటీ అనేది మనకి చిక్కగా అనిపిస్తుంది కదా అండి. సో చిక్కగా కాకుండా కొంచెం మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియం దాంట్లో ఉండాలనుకుంటే మనం కాస్త లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయకండి, వాటర్ అయిపోతుంది. సో కాస్త లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని చూడండి ఇప్పుడు క్వాంటిటీ చూపిస్తున్నాను. మరీ చిక్కగా లేదు, మరీ పలచగా లేదండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. పిల్లలైనా పెద్దలైనా మంచిగా ఈ సమ్మర్కి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా గ్లాసులు తాగేస్తారండి. మామూలుగా మనం కర్బూజా కట్ చేసుకొని తిన్నదానికంటే ఇలా జ్యూస్ చేసుకొని తాగి చూడండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.